వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డ్యూ టు మాసివ్ సైబర్ అటాక్ యూఎస్ఏ ఇంపోజెస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ విచ్ కంట్రీ? సో ఏ కంట్రీ మీద యూఎస్ఏ రిస్ట్రిక్షన్స్ని ఆంక్షల్ని విధించింది అని అడుగుతున్నారు. ఎందుకు అంటే తన కంట్రీ మీద సైబర్ అటాక్స్ని చేసినందుకు. ఆప్షన్స్లో నార్త్ కొరియా, ఇరాన్, రష్యా, ఇజ్రాయెల్. 1 day ago అంటే నిన్న యూఎస్ఏ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రష్యా ఎలక్షన్స్ టైంలో తన కంట్రీ మీద యూఎస్ఏ మీద కొన్ని మాసివ్ సైబర్ అటాక్స్ని చేసినందుకు గాను ఈసారి ఈ టైంలో రష్యా మీద ఎకనామిక్కి సంబంధించినవి అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని పొలిటికల్కి సంబంధించిన ఆంక్షల్ని విధిస్తున్నాము అని యూఎస్ఏ అనౌన్స్ చేసింది. సో ఇక్కడ ఆప్షన్స్లో నార్త్ కొరియా, ఇరాన్, రష్యా, ఇజ్రాయెల్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి రష్యా. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జనరల్గా రష్యా మీద ఇప్పుడు యూఎస్ఏ కొన్ని సెట్టైన్ ఏమంటారు ఆంక్షల్ని విధించింది. ఈ ఆంక్షలు కూడా మెయిన్గా ఎకనామిక్కి సంబంధించినవి. నేను ఆల్రెడీ చెప్పాను, నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టున్నాం. రష్యా ఈజ్ ఇన్ న్యూస్, ఎక్కువ శాతం రష్యా ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. అండ్ ఒకటి రష్యాకి సంబంధించిన ఇంటర్నేషనల్ అఫైర్స్లో మిసైల్స్కి సంబంధించి న్యూస్ ఉంది. అండ్ రష్యా ఉక్రెయిన్కి ఎప్పటి నుంచో కూడా కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. అందుకని 2014 నుంచి ఈ రెండు విషయాల వల్ల రష్యా కంటిన్యూస్గా న్యూస్లో ఉంటుంది. రష్యాకి ఎగ్జాక్ట్గా దగ్గరలో ఉన్న అజర్బైజాన్, అర్మేనియా అనే రెండు కంట్రీస్ ఎక్కువగా సివిలియన్ వార్స్ని చేసుకోవడం వల్ల కూడా రష్యా అనేది న్యూస్లోకి రావడం జరిగింది. సో రష్యా ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ హిస్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. రష్యా ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ స్పుతినిక్ వ్యాక్సిన్ వల్ల. అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెంట్గా ప్రపంచంలోనే మొట్టమొదటిగా జంతువులకి కోవిడ్ వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనే 400 మిసైల్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. సో నెక్స్ట్ ఉక్రెయిన్ వివాదం వల్ల. వీటన్నిటి వల్ల ఇటీవల న్యూస్లో ఎక్కువగా కనిపిస్తుంది రష్యా. అలాగే ఈరోజు కరెంట్ అఫైర్లో రష్యా మీద ఆంక్షలు విధించిన కంట్రీ ఏది అంటే అది యుఎస్ఏ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏప్రిల్ 2021 విచ్ స్టేట్ రికార్డెడ్ 361 ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ ఇన్ జస్ట్ 5 days? 5 రోజుల్లో 361 ఫారెస్ట్ ఫైర్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన కింది వాటిలో ఏ ప్లేస్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక. అడవులు కాలిపోవడం అంటాం. సో అడవులు కాలిపోవడం అనేది ఫారెస్ట్ ఫైర్ అనేది అది సహజమైన నేచర్ వర్క్ అది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫారెస్ట్ ఫైర్లో మనకి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి థండర్ స్టార్మ్స్, పిడుగులు ఎక్కువగా పడడం వల్ల దానివల్ల అవుతూ ఉంటుంది. రెండోది వచ్చేసి డిఫరెంట్ ఫినామినా లైక్ మనకి ఎక్కువ హై టెంపరేచర్ ఉండడం వల్ల కూడా జరుగుతుంది. సో అధిక ఉష్ణోగ్రతలు ఇండియాలో ఎప్పుడు ఉంటాయి? ఎగ్జాక్ట్లీ బిట్వీన్ దట్ ఏప్రిల్ టు మే మధ్యలో ఉంటాయి. అందుకే భారతదేశంలో ఎక్కువగా ఈ అడవులు కాలడం లేదా అడవి అగ్ని ప్రమాదాలు లేకపోతే ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఏప్రిల్ టు మే మధ్యలోనే ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే 5 daysలో 361 ఫైర్ ఇన్సిడెంట్స్ని మనం మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఎక్కడ చూసామని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఈ ఇయర్లో ఆల్మోస్ట్ 2020 నుంచి 21 మధ్యలో ఆల్మోస్ట్ మనం ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్ చూసింది ఎక్కడ అంటే ఒకటి వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో చూసాం. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో, నెక్స్ట్ ఒడిస్సా, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చూసాం. నార్త్ ఈస్ట్ ఇండియా వచ్చేటప్పటికి నాగాల్యాండ్ అండ్ ఇంకొకటి వచ్చేసి బోర్డర్స్ ఆఫ్ మణిపూర్. సో మణిపూర్ బోర్డర్స్ దగ్గర అండ్ నాగాల్యాండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మనం ఎక్కువగా ఇప్పటికే 2021 స్టార్టింగ్ నుంచి ఇప్పటికే ఈ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాన్ని చూసాం. అయితే 361 అగ్ని ప్రమాదాన్ని జస్ట్ 5 daysలోనే మనం ఉత్తరాఖండ్లో చూసాం. ఇది మనుషుల వల్ల జరిగింది అని చెప్పడానికి అది పర్ఫెక్ట్ రీజన్ కాదు. అంటే గ్లోబల్ వార్మింగ్ ఇట్లా చెప్పలేం. జనరల్గా హై టెంపరేచర్ కావచ్చు, ఇంకేమైనా కారణం కావచ్చు, ఫారెస్ట్ ఫైర్స్ అనేవి కామన్గా జరుగుతాయి. ఇండియా లాంటి కంట్రీస్లో అది ఇంకా సహజం, ఎందుకంటే మనకి డెన్స్ నెంబర్ ఆఫ్ ఫారెస్ట్లు ఉన్నాయి కాబట్టి. రెండవ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫారెస్ట్ ఫైర్లో కొన్ని మనకి వైల్డ్ లైఫ్ సెంచరీస్, నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఒడిస్సాలోని సిమ్లీపల్ బయోస్పియర్ అంటాం. ఒడిస్సాలో ఉన్న సిమ్లీపల్ బయోస్పియర్ కూడా ఈ ఫారెస్ట్ ఫైర్కి గురి అయింది.
దీని పక్కన పెడితే మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటాం, NDRF. సో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఇయర్లో ఉత్తరాఖండ్ 1100 ఫారెస్ట్ ఫైర్స్ని చూడొచ్చు. అంటే ఏప్రిల్ టు మే నుంచి ఈ ఇయర్ మొత్తంలో కూడా ఆల్మోస్ట్ ఉత్తరాఖండ్లో 1100 ఫారెస్ట్ ఫైర్స్, అగ్ని ప్రమాదాలు జరగవచ్చు అనే ఒక ప్రిడిక్షన్ని, ఒక అంచనాన్ని ఎవరు వేశారంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలను కూడా చూద్దాం. ఉత్తరాఖండ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఏమున్నాయి, ఇండియాలోనే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ అయిన జిమ్ కార్బెట్ వచ్చేసి మనకి ఇక్కడే ఉంది. అండ్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ అంటాం. సో టైగర్ రిజర్వ్ అండ్ ఓల్డెస్ట్ ఏమంటాం నేషనల్ పార్క్ రెండు కూడా జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. నెక్స్ట్ నందాదేవి అనే ఒక బయోస్పియర్ ఉంది. అండ్ ఇండియాలోనే చాలా ఫేమస్ అయిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే ప్రదేశం కూడా మనకి ఉత్తరాఖండ్ ఏరియాలోనే ఉంది. సో దాని తర్వాత మధ్యప్రదేశ్ ఏరియా. మధ్యప్రదేశ్ ఉన్న స్టేట్స్ అన్నిట్లో కల్లా వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫారెస్ట్ కంటెంట్ ఉన్న రిచెస్ట్ ఏరియా ఏది అంటే దట్ ఈస్ అ మధ్యప్రదేశ్ ఓన్లీ. అక్కడ మనకి పన్నా కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి పంచ్మరీ కానీ ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటక ఏరియా. సౌత్ ఇండియాకి వస్తే కేరళ, కర్ణాటక అండ్ యాజ్ వెల్ అస్ తమిళనాడు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఫారెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ కర్ణాటక ఈజ్ ఆల్సో దేర్. కర్ణాటకలో మనకి బాందీపూర్, బన్నేర్ఘట్ ఇలాంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి మోస్ట్లీ స్నోతో కప్పబడి ఉంటుంది, ఆల్మోస్ట్ ఫారెస్ట్ కూడా కవర్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి షిమ్లా కానీ ధర్మశాల కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా మీరు సో హిమాచల్ ప్రదేశ్లో ఫారెస్ట్ ఏరియాని చూడొచ్చు. శిఖరీ దేవి అనేది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇక్కడ. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆస్ట్రేలియా. ప్రపంచం అంటే మన జనరేషన్లో చాలా పెద్ద ఫారెస్ట్ ఫైర్ మనం ఒకటి అమెజాన్ అడవుల్లో చూసాం, రెండోది వచ్చేసి ఆస్ట్రేలియన్ అడవుల్లో చూసాం. దరిదాపుగా 2020లో జరిగిన ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ ఫైర్లో 500 మిలియన్ డిఫరెంట్ యానిమల్స్, 500 మిలియన్ డిఫరెంట్ స్పీషియస్ అనేవి తన ప్రాణాలని కోల్పోయాయి. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సిమ్లిపల్లో కొన్ని జంతువులు చనిపోయాయి. అండ్ ఉత్తరాఖండ్ ఫారెస్ట్ ఫైర్లో ఆల్మోస్ట్ మనకి 14 నుంచి 15 జంతువులు కోల్పోయాయి అని అంటే అఫీషియల్ లెక్కల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. కానీ భారీ ఎత్తున యానిమల్స్ కోల్పోయిన ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్ ఏది అంటే దట్ ఈస్ ద ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ రోపాక్స్ జెట్టి ప్రాజెక్ట్ టు కమ్ అపాన్ విచ్ రివర్? ఒడిస్సా. సో ఒడిస్సాలో మనకి రోపాక్స్ జెట్టి అనే ప్రాజెక్ట్ ఏ నది మీద కట్టబోతున్నారు అని అడిగారు. సో రోపాక్స్ అంటే అర్థం రోల్ ఇన్ ఆర్ రోల్ ఆఫ్ ప్యాసింజర్ అని అర్థం. సో రోల్ ఇన్ ఆర్ రోల్ ఆఫ్ ప్యాసింజర్ జెట్టి అనే ప్రాజెక్ట్ని ఒడిస్సాలోని ఒక నది మీద కట్టబోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ట్రాన్స్పోర్టేషన్ని ఈజీ చేయడం, రవాణా వ్యవస్థని ఈజీ చేయడం అండ్ రవాణా వ్యవస్థని చాలా తక్కువ టైంలో మనకి డెస్టినేషన్ రీచ్ అయ్యేలా చేయడం. అంటే జనరల్గా మీరు ఒక రోడ్డు మార్గం ఎంచుకుని ఒక జల మార్గాన్ని ఎంచుకున్నారనుకోండి, ఒక వాటర్ వేని ఎంచుకున్నారనుకోండి. సో రోడ్డు మీద మీరు 4 అవర్స్లో వెళ్తే ఈ వాటర్ వే ద్వారా మీరు 2 అవర్స్లోనే వెళ్ళొచ్చు. అండ్ రోడ్డు మీద మీకు ఇది 100 రూపీస్ అయితే వాటర్ వే ద్వారా ఇది మీకు 50 రూపీస్లోనే అవుతుంది. అంటే అది చీపెస్ట్ కాస్ట్కి చాలా తక్కువ టైంలో మీరు ఈజీగా వెళ్ళిపోయే యాక్సెస్ ఉందంటే అది వాటర్ వేసే. అయితే మనకి ఇప్పటి వరకు తెలిసిన వాటర్ వేస్ ఏంటంటే సీ పోర్ట్స్ బాగా తెలుసు, సముద్ర మార్గాల ద్వారా వెళ్తాం కదా, బోట్స్ షిప్స్ అంటాం. సీ పోర్ట్స్ తెలుసు, సముద్ర ఓడరేవులు. అయితే ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడున్న మనకి మెయిన్గా ఏంటంటే వాటర్ వేస్ అంటున్నాం, జలదారులు. ఇండియాకి సంబంధించిన వాటర్ వేస్ మోస్ట్లీ ఏది యూజ్ చేస్తారంటే రివర్స్ని యూజ్ చేస్తారు, నదుల్ని యూజ్ చేసి ఈ వాటర్ వేస్ని క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ మనకి ఒడిస్సాలో ఉన్న వాటర్ వే వచ్చేసి NW5 అనే వాటర్ వే ఉంది. ఆ వాటర్ వే కూడా ఏ నది మీద కన్స్ట్రక్ట్ చేశారు అంటే దట్ ఈస్ అ ధార్మా రివర్. సో ధార్మా రివర్ మీద NW5 అనే వాటర్ వేని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్ట్ జెట్టి అనే దాన్ని కూడా మనకి దేని మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ధార్మా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఏం చేస్తుందంటే భద్రక అండ్ ఇంకొక డిస్ట్రిక్ట్ ఉంది, ఒడిశాలో 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఒకటి భద్రక అండ్ రెండోది వచ్చేసి కేంద్రపార. ఈ 2 డిస్ట్రిక్ట్స్ మధ్య నార్మల్ జర్నీ 6 అవర్స్ అయితే ఒకసారి రోపెక్స్ జెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ధర్మా రివర్ గుండా 1 అవర్లోనే ఈ డిస్ట్రిక్ట్స్ని చేరుకోవచ్చు. సో ఈ డిస్ట్రిక్ట్స్ యొక్క డిస్టెన్స్ అనేది టైం కన్జ్యూమింగ్ అనేది తగ్గిపోతుంది. అది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మొత్తం 110 కోట్లు అవుతుంది దరిదాపుగా అని చెప్పేసి అంచనా వేశారు. ఈ 110 కోట్లలో 50 కోట్లు 50.3 crores అనేవి ఇప్పుడు సెంటర్ ఆన్ ద స్పాట్ మనకి రిలీజ్ చేయడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. సో దట్స్ వై రోపాక్స్ జెట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ న్యూస్.
సో అందుకని దార్మా రివర్ని గుర్తుపెట్టుకోండి, NW5 రోపాస్ జెట్టి ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సుబర్ణరేఖ, మహానది, బ్రాహ్మణి ఈ 3 రివర్స్ కూడా ఒడిస్సాలో చాలా ఇంపార్టెంట్ రివర్స్. అలాగే మనకి NW1 నేషనల్ వాటర్ వే 1 అనేది ఎక్కడ ఉందంటే గంగా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. జాతీయ జలధారి 1 అనేది గంగా రివర్. ఇక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ NW1ని బాగు చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది నేషనల్ వాటర్ వే 1లో. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాటర్ వే ఎంత అంటే NW4 అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో నార్త్ ఈస్ట్ ఇండియా అస్సాంకి సంబంధించి NW2 అనేది ఇంపార్టెంట్. కేరళకి సంబంధించి NW3 అనేది ఇంపార్టెంట్ నేషనల్ వాటర్ వే. కేరళకి సంబంధించి NW3, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి NW4, ఒడిస్సాకి సంబంధించి NW5, NW2 అస్సాం నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి, NW1 అనేది మనకి గంగా అంటే దట్ ఈస్ నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్ టు దట్ వెస్ట్ బెంగాల్ ఏరియా. ఈ ప్రాజెక్ట్ అంటే గంగా వాటర్ నేషనల్ వాటర్ వేని డెవలప్ చేయడానికి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి చాలా సంవత్సరాల నుంచి. ఇందులో వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్గా వరల్డ్ బ్యాంక్ ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Minister of Tourism signs MOUs with which online travel companies to strengthen the hospital and tourism industry. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే మనకి టూరిజం ఇండస్ట్రీని కంప్లీట్గా మనకి డెవలప్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది ఏ ట్రావెల్ కంపెనీతో MOU ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి క్లియర్ ట్రిప్ అండ్ ఈజీ మై ట్రిప్. సో క్లియర్ ట్రిప్ అండ్ ఈజీ మై ట్రిప్ అనే ట్రావెల్ కంపెనీతో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ అని చేసి కొత్త టెక్నాలజీస్ని అండ్ కొత్త పద్ధతుల్ని యూజ్ చేసి టూరిజంని డెవలప్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, క్లియర్ ట్రిప్ అండ్ ఈజీ మై ట్రిప్. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చారు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత హెడ్ క్వార్టర్స్ ఇచ్చారు. సో దీన్ని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ జియోమాగ్నెటిజం ఇన్స్టిట్యూట్ ఇచ్చారు, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో మనకి ఆల్రెడీ బాగా తెలిసింది ఏంటి అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, సముద్రాల గురించి కానీ సునామీ గురించి వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా మనకి సో ఈ ఇన్స్టిట్యూట్ యాక్సెస్ చేసేది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్ సైన్స్. సో ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్ సైన్స్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే సో దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అది వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఈజ్ ఇన్ ముంబై, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. నెక్స్ట్ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్ సైన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలంటే DABC అనేది అవ్వాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ DABC. ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఓషన్కి సంబంధించి ఓషన్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది. ఇండియన్ మెట్రలాజికల్ అంటున్నాం కదా, భారత వాతావరణ శాఖ, అది మనకి న్యూఢిల్లీకి సంబంధించి ఉంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అనేది నావీ ముంబైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉంది. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా న్యూస్లో వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీసెంట్లీ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ రీస్టోర్డ్ ద ఎలక్ట్రానిక్ వీసా ఫెసిలిటీ ఫర్ ఫారినర్స్ ఫ్రమ్ హౌ మెనీ కంట్రీస్. సో రీసెంట్గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భారత విదేశీయుల కోసం ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యాన్ని ఎన్ని దేశాలకి పునరుద్ధరించింది అని అడిగారు. ఎలక్ట్రానిక్ వీసా అనేది ఇండియా ఏ ఫీల్డ్స్కి పాస్ చేస్తుంది అంటే ఒకటి మెడికల్ ఫీల్డ్. సో మెడికల్కి సంబంధించి వాటి కోసం ఇండియాకి రావడం కానీ లేకపోతే మెడికల్ కాన్ఫరెన్సెస్ ఏమన్నా ఉంటే వాటి కోసం రావడం కానీ అలా ఒకటి. రెండోది వచ్చేసి బిజినెస్ గురించి, అండ్ మూడోది వచ్చేసి మనకి టూరిజం గురించి, అండ్ నాలుగోది వచ్చేసి మనకి కాన్ఫరెన్స్, ఏదైనా కాన్ఫరెన్సెస్ ఇంపార్టెంట్ ఉంటే వాటి గురించి. ఒకటి కాన్ఫరెన్స్ సమావేశాలైనా అయి ఉండాలి, రెండోది వచ్చేసి టూరిజం, అండ్ మూడోది వచ్చేసి మనకి మెడికల్కి సంబంధించిన అసిస్టెన్సీ, అండ్ నాలుగోది వచ్చేసి మనకి బిజినెస్. ఈ 4 విషయాలకి గాను ఈ వీసా ఎలక్ట్రానిక్ వీసా అనేది సో ఇండియన్ గవర్నమెంట్ జారీ చేస్తుంది. ఇనీషియల్గా 2020లో 171 కంట్రీలకి ఈ ఒప్పందంలో కుదుర్చుకుని ఈ వీసా అనేది ఇష్యూ చేయడం జరిగింది.
అయితే దాన్ని తిరిగి రెక్టిఫై చేసుకుని ఈసారి ఎన్ని కంట్రీస్కి ఈ వీసా ఎలక్ట్రానిక్ వీసా యాక్సెస్ని ఇచ్చారు అంటే టోటల్గా మనకి 156. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ 156. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విదేశీయుల కోసం ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యాన్ని ఎన్ని దేశాలకి పునరుద్ధరించింది అని అడిగారు. 156. ఇది వరకు ఇనీషియల్గా ఎంత అంటే 171 కంట్రీస్కి. సో ముఖ్యంగా మనకి 4 సెక్టార్స్లో ఈ వీసాని ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా గుర్తుపెట్టుకోండి, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్, టూరిజం అని గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే మనకి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద ఎవరున్నారు అంటే మనకి అమిత్ షా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, which among the following space agency and SpaceX are launching 4 astronauts to the International Space Station on April 22nd under the Crew 2 mission? So ఇక్కడ క్వశ్చన్ వచ్చి Crew 2 మిషన్ అనే దాన్ని April 22nd లాంచ్ చేయబోతున్నారు స్పేస్ ఎక్స్ ఇంకొక అంతర్జాతీయ సంస్థ కలిసి. సో ఈ Crew 2 మిషన్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే, మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే April 22nd Crew 2 అనే ఒక పేరు మీద 4 వ్యోమగాముల్ని, 4 ఆస్ట్రోనట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీలోకి పంపబోతున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి పంపబోతున్నారు. అయితే దీంట్లో స్పేస్ ఎక్స్తో పాటు ఏ ఇంటర్నేషనల్ సంస్థ పాల్గొంటుంది అని అడిగారు. ఆప్షన్స్లో మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా, అండ్ నెక్స్ట్ వన్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. సో మనకి నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా అండ్ స్పేస్ ఎక్స్ ఈ రెండు కలిసి April 22nd 4 వ్యోమగాముల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి పంపబోతున్నాయి. దానికి స్పేస్ Crew 2 అని చెప్పేసి పేరు పెట్టాయి ఆ మిషన్కి. April 22nd వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారు అంటే దట్ ఈస్ నోన్ యాజ్ అ అర్త్ డే. సో April 22nd ఏమని అంటాము అంటే దాన్ని అర్త్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఈ 4 ఆస్ట్రోనాట్స్లో 2 ఆస్ట్రోనాట్స్ ఎవరికి సంబంధించిన వాళ్ళంటే నాసాకి సంబంధించిన వ్యక్తులు, అండ్ ఒకళ్ళు వచ్చేసి మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు వచ్చేసి జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు 4ని పంపడం జరుగుతుంది. అలాగే స్పేస్ ఎక్స్ ఈ ప్రాజెక్ట్లో హెల్ప్ ఎట్లా చేస్తుంది అంటే స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కాన్ 9 అనే ర్యాకెట్ ఈ దాంట్లో పార్టిసిపేట్ చేయబోతుంది. ఫాల్కాన్ 9 ర్యాకెట్తో పాటు డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ని కూడా ఇక్కడ యూజ్ చేయబోతున్నారు. సో స్పేస్ ఎక్స్ ఈజ్ ప్రొవైడింగ్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఫాల్కాన్ 9 అండ్ రాకెట్ టు దిస్ ప్రాజెక్ట్ అనమాట. అలా స్పేస్ ఎక్స్ ఇందులో పాల్గొనబోతుంది. స్పేస్ ఎక్స్ యొక్క ఫౌండర్ని గుర్తుపెట్టుకోవాలి, ఎలన్ మస్క్. సో ఎలన్ మస్క్ ఈజ్ అ స్పేస్ ఎక్స్ ఫౌండర్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి ఇప్పుడు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, ఇది హ్యూమన్స్ని వ్యోమగాముల్ని పంపబోతుంది. సో దీనికి Crew 2 అని పేరు పెట్టారు. అలా ఇండియాకి కూడా ఉంది. సో ఇండియాకి వచ్చేసి మనకి గగనయాన్, నిన్న కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. గగనయాన్ ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన వ్యోమగాములు ఎంతమంది అంటే ముగ్గురు వ్యోమగాముల్ని గగనయాన్ అనే మిషన్ ద్వారా ఇండియా స్పేస్లోకి పంపబోతుంది మన ఓన్ ల్యాండ్ నుంచి. సో నెక్స్ట్ దీనికి దీనికి హెల్ప్ చేసే కంట్రీ ఆల్రెడీ రష్యాది 2019లోనే మనం హెల్ప్ తీసుకున్నాం. రీసెంట్గా ఫ్రాన్స్ కూడా దీంట్లో తోడైంది. అంటే ఇక్కడ Crew 2 మిషన్కి నాసాకి హెల్ప్ ఎలాగ స్పేస్ ఎక్స్ చేసిందో గగనయాన్ మిషన్కి ఇండియాకి హెల్ప్ చేసేది రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ కంట్రీస్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the first director of Nizam's Institute of Medical Sciences who are recently passed away? సో మనకి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దానికి సంబంధించి నిమ్స్ యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అండ్ ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఎవరైనా అడుగుతున్నారు, యశ్పాల. నెక్స్ట్ వచ్చేసి మనకి వశిష్ఠ నారాయణ్ సింగ్ అండ్ సిఎస్ శేషాద్రి అండ్ కాకర్ల సుబ్బారావు అని ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి కాకర్ల సుబ్బారావు. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో కాకర్ల సుబ్బారావు మనకి నిమ్స్లో పనిచేసిన వ్యక్తి డైరెక్టర్గా, అండ్ ఈయన ప్రముఖ రేడియాలజిస్ట్ కూడా, ఇండియాలో ప్రముఖ రేడియాలజిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి తెలుగు అసోసియేషన్ ఇన్ నార్త్ అమెరికా, తానా అంటాం కదా. సో తానాని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వ్యక్తి మనకి కాకర్ల సుబ్బారావు గారు. సో ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ సిఎస్ శేషాద్రి అండ్ యశ్పాల్ అని ఉన్నాయి. సో సిఎస్ శేషాద్రి వన్ ఆఫ్ ద గ్రేట్ మ్యాథమెటిషియన్ ఇన్ ఇండియా, అండ్ ఆయనతో పాటు యశ్పాల్ వచ్చేసి సైంటిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనలిస్ట్, విద్యావేత్త అండ్ శాస్త్రవేత్త కూడా ఈయన. నెక్స్ట్ వన్ చూద్దాం.
రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ టేక్స్ ఓవర్ యాజ్ ఎ న్యూ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ. సో కొత్త ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారని అడిగారు. ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా మనకి అజయ్ సేత్. సో అజయ్ సేత్ మనకి నూతన కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. అంతకు ముందర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా వర్క్ చేసింది ఎవరు అంటే తరుణ్ బజాజ్. సో ప్రీవియస్లీ తరుణ్ బజాజ్ వర్క్డ్ యాజ్ అ సెక్రటరీ టు దట్ ఎకనామిక్ అఫైర్స్. అయితే ఆయన ప్లేస్లో ఇప్పుడు అజయ్ సేత్ అపాయింట్ అయ్యారు. అయితే మరి తరుణ్ బజాజ్ ఇప్పుడు రీసెంట్గా రెవెన్యూ శాఖకి సంబంధించి కార్యదర్శిగా అపాయింట్ అవ్వడం జరిగింది. ద ప్రెజెంట్ సెక్రటరీ ఆఫ్ రెవెన్యూ అఫైర్స్ ఇన్ ఇండియా దట్ ఈస్ అ తరుణ్ బజాజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చింతన్ వైష్ణవ్. సో చింతన్ వైష్ణవ్ వచ్చేసి మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని ఉంది. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్కి నూతన చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి చింతన్ వైష్ణవ్. సో మల్లిక శ్రీనివాసన్ ఒక ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్త. The World Table Tennis Championship 2021 will be held in which country? సో రీసెంట్గా ITTF ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అంటాం. సో ITTF ఈ నవంబర్ మంత్లో, ఈ సంవత్సరంలో నవంబర్ మంత్లో 23 నుంచి 29 మధ్యలో వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. దట్టు కూడా యూఎస్లో జరగబోతుందని అనౌన్స్ చేశాయి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి USA. సో యూఎస్లోని హస్టన్ అనే ప్రాంతంలో సో ఇవి జరగబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇండియాకి సంబంధించిన టేబుల్ టెన్నిస్ పర్సన్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. లైక్ మనికా బాత్రా కానీ, నెక్స్ట్ వచ్చేసి శరత్ కమల్ కానీ. సో ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే టేబుల్ టెన్నిస్లో వన్ ఆఫ్ ద టాప్ రేస్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీ చైనా. సో చైనాకి చెందిన మాలాంగ్ అనే పర్సన్ ఆ ఫేమస్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ప్రపంచంలోనే టాప్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్లో హీఈస్ ద వన్ ఆఫ్ ద పర్సన్. 2019 వరల్డ్ ఛాంపియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేత గెలిచింది మాలాంగ్ అండ్ హూ ఈస్ బిలాంగ్స్ టు చైనా కంట్రీకి చెందిన వ్యక్తి ఈయన. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ మౌంటైన్స్ ఇచ్చారు, కంట్రీ ఇచ్చారు. సో మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ నేపాల్, టాంజానియా, ఇండియా, ఇండోనేషియా, క్రాకటోవా, నంగా కర్షాంగ్ అండ్ క్యాంగ్టోవా, మౌంట్ మేరు అని ఇచ్చారు. సో ఫస్ట్ మనకు తెలుసున్నది చూద్దాం. క్రాకటోవా, చాలా మందికి మౌంట్ క్రాకటోవా తెలుసు. ఇది ఒక ఇంపార్టెంట్ అగ్నిపర్వతం, ప్రపంచంలోనే చాలా పాపులర్ అగ్నిపర్వతం. ఇది ఇండోనేషియా ప్రాంతంలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇండియాకి సంబంధించి క్యాంగ్టోవా అనేది ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ మౌంటైన్ వచ్చేసి క్యాంగ్టోవా. యాక్చువల్గా మనకి ఇండియాకి సంబంధించిన ఈ క్యాంగ్టోవా అనే పర్వతం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతంలో ఉంది. అయితే ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంతో పాటు ఈ పర్వతం చైనాలోని టిబెట్ ప్రాంతాన్ని కూడా ఇది షేర్ చేసుకుంటుంది. అటు టిబెట్ ప్రాంతంలో కొంత భాగం ఉంది, మెజారిటీ పోర్షన్ వచ్చేసి మనకి క్యాంగ్టోవా అనేది ఇండియాకి సంబంధించిన పర్వతం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టాంజానియా. సో టాంజానికి సంబంధించింది మౌంట్ మేరు అనే పర్వతం టాంజానియా ప్రాంతానికి సంబంధించింది. ఇంకా నేపాల్లో ఇంపార్టెంట్ మౌంటైన్ వచ్చేసి నంగా కర్షాంగ్. సో నంగా కర్షాంగ్ ఈజ్ ఇన్ దట్ నేపాల్ మౌంటైన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ నంగా కర్షాంగ్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు, ఒకటి వచ్చేసి మనకి హస్వి అనే వ్యక్తి అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి రోహన్ రెడ్డి. సో రోహన్ రెడ్డి, హస్వి వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ చాలా చిన్న ఏజ్లో, సో ఈ 13 years ఆఫ్ ఏజ్లో నంగా కర్షాంగ్ అనే పర్వతాన్ని ఎక్కడం జరిగింది, ట్రెక్ చేయడం జరిగింది. దీని యొక్క హైట్ వచ్చేసి 5010 meters. సో దీన్ని ఎక్కినందుకు గాను, అధిరోహించినందుకు గాను సో వీళ్ళు రికార్డులో నిలిచారు. నంగా కర్షాంగ్ ఈజ్ అ మౌంటైన్ ఇన్ నేపాల్. అలాగే వీళ్ళు ఆల్మోస్ట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర రీచ్ అయ్యారు. ఎవరెస్ట్ హైట్ వచ్చేసి 8848 ఉంటుంది. సో మనకి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దాకా ఈ పర్వతాన్ని అధిరోహించిన తర్వాత ఆ ప్రాంతానికి కూడా వీళ్ళిద్దరూ చేరుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అ న్యూస్. ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి ఎవరెస్ట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెస్ట్ని ఇండియన్స్ అండ్ ఫారినర్స్ చాలామంది ట్రెక్ చేయడం, అధిరోహించడం జరిగింది. సో వాళ్ళలో ఇంపార్టెంట్ పర్సన్గా తెలంగాణకు చెందిన పూర్ణ అనే పర్సన్ని చెప్పుకుంటాం. సో పూర్ణ అనే పర్సన్ మనకి 13 years 11 months ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది అండ్ ఇండియాలోని ప్రపంచంలో కూడా రికార్డ్ని క్రియేట్ చేసింది. అలాగే ఇప్పటి వరకు 7 times ఒక పర్సన్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది. ఆ పర్సన్ పేరు వచ్చేసి మనకి రాజ్ సింగ్ ధర్మశక్తు ఎవరెస్ట్ శిఖరాన్ని 7 times ఎక్కి ఉన్నారు. అలాగే 1984లో మొట్టమొదటి మహిళగా రికార్డ్ చేసిన పర్సన్ బచేంద్రపాల్. సో బచేంద్రపాల్ 1984లో మొట్టమొదటి మహిళ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళు. ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరం అనేది మనకి నేపాల్లో ఉంది.
సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్యాక్సిన్స్ ఆర్ నాట్ యూజింగ్ ఎడినోవైరల్ వెక్టర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్. సో మనకి ఎడినోవైరల్ అనేది జనరల్గా హ్యూమన్స్ యానిమల్స్కి ఇన్ఫెక్ట్ అయ్యే వైరస్. కామన్ కోల్డ్ జలుబు చేసింది అంటాం కదా, సో కామన్ కోల్డ్ రావడానికి కారణం ఎడినోవైరల్ వైరస్. అయితే దీని యొక్క వెక్టార్ బేస్ని యూజ్ చేసుకుని కొన్ని వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆ వ్యాక్సిన్స్లో మనకి యూఎస్ బేస్డ్ అయిన ఆస్ట్రాజెనికా ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ స్పుత్నిక్ 5 రష్యా బేస్డ్ వ్యాక్సిన్ ఉంది, జాన్సన్ వ్యాక్సిన్ ఉంది. బట్ కోవిషీల్డ్ని మాత్రం ఎడినోవైరల్ వ్యాక్సిన్ యూజ్ చేసి చేయలేదు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. So government to India approved the transfer of which COVID-19 vaccine technology to Maharashtra owned Hufkin Institute. So మనకి హఫ్కిన్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్రకి సంబంధించిన ఇన్స్టిట్యూట్, దానికి భారత్ అండ్ బయోటెక్ ప్రిపేర్ చేసిన కోవాక్సిన్ యొక్క డీటెయిల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేషన్ తీసుకుని. ఎందుకంటే భారత్ అండ్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ అనేది సక్సెస్ఫుల్గా ఇండియాలో చాలా వర్క్ అవుతుంది యాజ్ పర్ ద డేటా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్లోని 3 ల్యాబొరేటరీలో భారత్ అండ్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ని తయారు చేస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ షార్టేజ్ రావడం వల్ల మహారాష్ట్ర లాంటి కంట్రీస్లో హెర్డ్ ఇమ్యూనిటీ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఇప్పుడు అవసరం కాబట్టి సో మహారాష్ట్రలోని హఫ్కిన్ ఇన్స్టిట్యూట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేషన్ తీసుకుని ఈ డీటెయిల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి కోవాక్సిన్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హౌ మెనీ రీసెర్చ్ బేస్డ్ స్టేషన్స్ బై ఇండియన్ అంటార్కిటిక్. సో ఇండియన్ రీసెర్చ్ స్టేషన్స్ అంటార్కిటిక్ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. 3 మనకి రీసెర్చ్ సెంటర్స్ అనేవి అంటార్కిటికాలో ఉన్నాయి ఇండియాకి సంబంధించి. సో టోటల్గా ఎన్ని అంటే 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే ఫస్ట్ది దక్షిణ గంగోత్రి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మైత్రి. సో ఒకటి వచ్చేసి మనకి దక్షిణ గంగోత్రి, రెండోది వచ్చేసి మైత్రి, అండ్ థర్డ్ వచ్చేసి భారతి. సో దీస్ ఆర్ ద 3 రీసెర్చ్ స్టేషన్స్ ఆఫ్ ఇండియా ఇన్ అంటార్కిటిక్. అసలు ఈ రీసెర్చ్ స్టేషన్స్ ఏంటి, ఇండియా ఎందుకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిందో తెలియాలి. సో అర్త్ మీద వచ్చే చిన్న చిన్న మార్పులు కానీ, వాతావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులు కానీ ఎక్కువగా గ్లేషియర్స్ మంచు లాంటి ప్రాంతాల్లో ఎఫెక్టివ్నెస్ని ఇస్తాయి. సో అక్కడ మనకి ముందరగా మార్పు అనేది కనిపిస్తుంది, డిఫరెన్షియేషన్. సో అందుకనే చాలా కంట్రీస్ ఆర్కిటిక్ ప్రాంతాల్లో తమ రీసెర్చ్ స్టేషన్స్ని నెలకొల్పాయి. ముఖ్యంగా అంటార్కిటిక్ ప్రాంతంలో భూమి మీద వచ్చే మార్పులు కనుక్కోవడానికి కానీ, వాతావరణంలో ముఖ్యంగా ఓజోన్ లేయర్లో వచ్చే మార్పులు కనుక్కోవడానికి కానీ చాలా కంట్రీస్ తమ రీసెర్చ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశాయి. అలాగే ఇండియా కూడా తన మొట్టమొదటి సైంటిఫిక్ జర్నీని టువర్డ్స్ అంటార్కిటిక్ ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే 1982లో స్టార్ట్ చేసింది. సో ఈ ఇయర్కి దాన్ని ఎన్నో జర్నీ అంటే 40th సైంటిఫిక్ జర్నీ ఆఫ్ అంటార్కిటిక్. ఇండియాకి సంబంధించిన కొంతమంది క్రూ మెంబర్స్ అంటే సైంటిస్టులు కావచ్చు, లేకపోతే అర్త్ రిలేటెడ్ పర్సన్స్ కావచ్చు, అర్త్ రిలేటెడ్ సైంటిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక క్రూ ఆఫ్ మెంబర్స్ గోవా నుంచి Jan 4th ఈ ఇయర్న బయలుదేరారు. మరుముగోవన్ పోర్ట్ అని ఉంది, అక్కడి నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ 12,000 నాటికల్ మైల్స్ జర్నీని చేరుకున్నారు అంటార్కిటిక్ ఏరియాలోని మైత్రి అండ్ భారతీ స్టేషన్స్ని సో అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం యొక్క మొట్టమొదటి స్టేషన్ దక్షిణ గంగోత్రి ఇప్పుడు వర్క్ చేయట్లేదు. సో అందుకే మైత్రి అండ్ భారతీ స్టేషన్స్ని విజిట్ చేసి తిరిగి April 10th రిటర్న్ ఏ ప్లేస్కి ఇప్పుడు వరకు వచ్చారంటే కేప్ ఆఫ్ టౌన్ అనే ప్రదేశానికి వచ్చారు. అంటే April 10th నాటికి విజిట్ చేసి ఎక్కడి వరకు వచ్చేసారు అంటే దే ఆర్ రీచ్డ్ టు ద సౌత్ ఆఫ్రికాలో ఉన్న కేప్ ఆఫ్ టౌన్కి వచ్చారు కాబట్టి ఇది న్యూస్లో ఉంది. సో 94 days జర్నీ తర్వాత ఈ ప్రాంతానికి రిటర్న్లో రీచ్ అయ్యారు. సో దిస్ ఈజ్ అ న్యూస్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ని స్టేషన్స్ అంటే 3. మైత్రి భారతి ఈజ్ ప్రెజెంట్లీ వర్కింగ్. సో దక్షిణ గంగోత్రి అనేది ఫస్ట్ స్టేషన్ ఇండియాకి సంబంధించి. ఇండియా ఫస్ట్ జర్నీ 1982లో స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎన్నో జర్నీ అంటే 40th జర్నీ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిందంటే గోవాలోని మరుముగోవన్ అనే పోర్ట్ నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే కేప్ ఆఫ్ టౌన్. ఈ ప్రదేశం ఎక్కడుందంటే సౌత్ ఆఫ్రికాలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Which among the following institutions released a report titled My Body is My Own? So My Body is My Own అనే రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారని అడిగారు. ఇది ఒక రిపోర్ట్, మై బాడీ మై ఓన్ అనేది ఒక రిపోర్ట్ అనమాట. యాక్చువల్గా ఇది దేనికి సంబంధించిందంటే విమెన్స్కి సంబంధించిన రిపోర్ట్. సో విమెన్ తన బాడీ విషయంలో పర్సనల్గా హెల్తీ పరంగా తనకి తాను ఓన్ డెసిషన్స్ తీసుకోగలదా లేదా, ఒక కంట్రీలో ఎంతవరకు ఫ్రీడమ్ ఉంది, ఒక కంట్రీలో ఎంతవరకు అప్రోచ్ అవుతున్నారు అనే దాని మీద ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో
ఇండియా గురించి ఏమని రాసిందంటే 12% ఆఫ్ ఇండియన్ విమెన్స్, సో ఇండియాలో ఉన్న 12% ఆఫ్ విమెన్స్ తనకు తానుగా సొంత నిర్ణయాన్ని తీసుకోగలరు, సొంతంగా కేర్ తీసుకోగలరు, హెల్త్ పరంగా కానీ న్యూట్రిషన్ పరంగా కానీ పర్సనల్ బాడీ యొక్క పర్సనల్ థింగ్స్కి కానీ సో వాళ్ళు తీసుకోగలరు అని చెప్పింది. 55% ఆఫ్ విమెన్ ఈ విషయం కోసం తన హస్బెండ్స్ని కన్సల్ట్ చేస్తారు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ మై బాడీ ఈజ్ మై ఓన్ రిపోర్ట్. అయితే సో దీన్ని ఇచ్చింది ఎవరు అంటే మనకి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, సో UNPF యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనేది ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ రిపోర్ట్తో పాటు ప్రతి సంవత్సరం కూడా ఒక అవార్డుని ఇస్తుంది. ఈ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1981 నుంచి ఇది అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ప్రపంచంలోని కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ని సెలెక్ట్ చేసి సో వాళ్ళు దేంట్లో ఎక్కువగా అభివృద్ధి చేశారు, దేంట్లో ఎక్కువగా కృషి చేశారు, సో అలాంటి ఒక కొన్ని సెక్టార్స్కి సంబంధించి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. 2020 యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డుని అందుకున్నది ఇండియాకి సంబంధించిన ఒక NGO. దాని పేరు వచ్చేసి మనకి హెల్ప్ ఏజ్ అంటాం. సో ఇండియాకి సంబంధించిన హెల్ప్ ఏజ్ ఇండియా అనే NGOకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది భూటాన్ కంట్రీతో కలిపి ఈ అవార్డుని షేర్ చేసుకున్నారు. ఇప్పటిదాకా 2 ఇండియన్స్కి ఈ అవార్డు వచ్చింది. ఒకటి ఇందిరాగాంధీ, 2 JRD టాటా. వీళ్ళకి కూడా UN పాపులేషన్ అవార్డు అనేది డిఫరెంట్ ఇయర్స్లో రిసీవ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్ ఈస్ ద సెకండ్ ఇండియన్ విమెన్ టు సెక్యూర్ 2 gold మెడల్స్ ఇన్ ద ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ కజకిస్తాన్? సో మనకి కజకిస్తాన్లో జరుగుతున్న ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్లో సో 2వ భారతీయ మహిళ ఎవరు 2 స్వర్ణ పథకాలు సాధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అన్షు మాలిక్, వినేష్ ఫోగట్, దివ్యా కాకరన్, సోనం మాలిక్. ఆల్రెడీ ఇప్పటికే వినేష్ ఫోగట్, అన్షు మాలిక్, దివ్యా కాకరన్ ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకాలు సాధించారు, ఆల్రెడీ గోల్డ్ మెడల్ సాధించారు వీళ్ళ ముగ్గురు కూడా. అయితే 2 గోల్డ్ పథకాల్ని సాధించిన వ్యక్తి దివ్యా కాకరన్. సో దివ్యా కాకరన్ కజకిస్తాన్లో జరిగిన ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ పథకాల్ని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ బై ద గోల్డెన్ గ్లోబల్ హానర్స్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్? సో రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్ హానర్స్ ఫౌండేషన్ ఇచ్చిన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అక్షయ్ కుమార్, దియా మీర్జా, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్. గోల్డెన్ గ్లోబ్స్ హానర్స్ ఫౌండేషన్ ఇచ్చిన అవార్డు ఈసారి రీసెంట్గా వచ్చిన పర్సన్ అక్షయ్ కుమార్. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. పూర్ పీపుల్కి శానిటేషన్ గురించి అండ్ ఎలా ఉండాలి అనే దాని గురించి అవేర్నెస్ ఇచ్చినందుకు గాను అక్షయ్ కుమార్కి ఈ అవార్డు ఇచ్చినట్టు ఈ సంస్థ ప్రకటించింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. The India's first electric car lithium ion battery manufacturing plant will be set up in which state? భారతదేశంలోనే మొట్టమొదటిగా లిథియం అయాన్ బ్యాటరీ కార్ బ్యాటరీకి సంబంధించి సో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ఎక్కడ ప్రారంభించబోతున్నారు? ఉత్తరప్రదేశ్, గోవా, తెలంగాణ, కర్ణాటక. సో భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ లిథియం అయాన్ బ్యాటరీ తయారీ సంస్థని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రారంభించబోతుంది ఎక్కడ అంటే కర్ణాటక. అండ్ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, Ahmad Hussain passed away. He was related to which field? సో అహ్మద్ హుసేన్ రీసెంట్గా చనిపోయారు. ఆయన 89 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం జరిగింది. అహ్మద్ హుసేన్ అ వెరీ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఇన్ ఇండియా. ఆయన ఫుట్బాల్ ప్లేయర్ ఇండియాలో అండ్ చాలా మ్యాచెస్కి ఇంటర్నేషనల్ వైడ్గా ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించిన పర్సన్. 1956లో 1956లో మెల్బోర్న్ ఒలింపిక్ గేమ్స్లో ఈయన ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించారు. దాని తర్వాత 1958లో జరిగిన ఏషియన్ గేమ్స్ 1958లో జరిగిన ఏషియన్ ఫుట్బాల్ గేమ్స్లో కూడా ఈయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నెక్స్ట్ 1959లో మెడ్రెక్ అనే ప్రదేశం ఇండోనేషియాలో జరిగిన ఫుట్బాల్ టీంకి కూడా ఈయన ప్రాతినిధ్యం వహించారు. సో మెడ్రెక్ ప్రాంతానికి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియన్ గేమ్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెల్బోర్న్ ఒలింపిక్స్ గేమ్స్కి, ఈ 3 గేమ్స్కి కూడా ఇంటర్నేషనల్ గేమ్స్లో ఈయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈయన ఏ విభాగానికి చెందిన వ్యక్తి అంటే స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద కచ్ స్ట్రైట్ ఈజ్ అ స్ట్రైట్ కనెక్టింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్? సో ఇక్కడ మనం ఏమని అడుగుతున్నారంటే కచ్ స్ట్రైట్ అంటున్నాం. స్ట్రైట్ అంటే అర్థం తెలుగులో జలసంధి అని వస్తుంది. సో కచ్ జలసంధి అనేది ఏ సముద్రాన్ని కలుపుతుంది అని అడుగుతున్నారు. జలసంధి అంటేనే 2 పెద్ద సముద్రాలని కానీ లేదా మహాసముద్రాలని కానీ కలిపేది. ఎగ్జాంపుల్కి ఇండియా, శ్రీలంక 2 ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ 2 ల్యాండ్స్ని కలిపే ఒక చిన్న జలసంధిని మనం ఏమని పిలుస్తున్నామంటే పాక్ స్ట్రైట్ అని పిలుస్తున్నాం. అలాగే ఇక్కడ కచ్ స్ట్రైట్ ఏ 2 విభాగాల్ని కలుపుతుంది అని
అడిగారు. ఆప్షన్స్లో బ్లాక్ సీ అండ్ మర్మరా సీ, అండ్ నెక్స్ట్ టాస్మాన్ సీ అండ్ సౌత్ సీ, రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఆడెన్, బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ అజావ్. సో సీ ఆఫ్ అజావో, బ్లాక్ సీ అనేది కరెక్ట్ ఆన్సర్. సో జనరల్గా మీరు చూస్తే ఇక్కడ మనకి ఉక్రెయిన్ ప్రాంతం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి సీ ఆఫ్ అజావో అనే ప్రాంతం ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రష్యా ప్రాంతం ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి క్రిమియా ప్రాంతం అనేది ఉంటుంది. క్రిమియా పెనిన్సులార్ అంటాం, ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి బ్లాక్ సీ అనేది ఉంటుంది. ఈ ప్రాంతంలో బ్లాక్ సీ ఉంటుంది. సో బ్లాక్ సీని సీ ఆఫ్ అజావోని కలిపేది ఏది అంటే కచ్ స్ట్రైట్. ఈ కచ్ స్ట్రైట్ అనేది ఏ భాగానికి చెందింది అంటే క్రిమియా ప్రాంతానికి చెందింది. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, సో రీసెంట్గా ఏం జరిగింది అంటే మనకి ఎప్పటి నుంచో ఉక్రెయిన్కి రష్యాకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 2014లో ఉక్రెయిన్లో వన్ ఆఫ్ ద భాగమైన క్రిమియాని రష్యా ఆక్యుపై చేసుకుంది 2014లో. సో ఇది మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ ప్రీషియస్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నది. ఉక్రెయిన్కి సంబంధించి ఆయిల్ రిజర్వ్స్లో ద బెస్ట్ సోర్స్ క్రిమియా దగ్గర ఉన్నాయి. సో ఆ ప్రాంతాన్ని రష్యా ఆక్యుపై చేసుకుంది. అప్పటి నుంచి 2014 నుంచి ఉక్రెయిన్కి రష్యాకి మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి గొడవలు పడుతున్నాయి, డిస్టర్బెన్స్ అవుతుంది, అన్నీ జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే యూఎస్ఏ ఒక స్టేట్మెంట్ని అనౌన్స్ చేసింది, తమ కంట్రీ యొక్క వార్షిప్స్ అనేవి బ్లాక్ సీ దగ్గరికి వస్తున్నాయి అని. అయితే బ్లాక్ సీ నుంచి డైరెక్ట్గా మనకి కనెక్ట్ అయ్యి ఉన్నది ఏది అంటే మనకి కర్జ్ స్ట్రైట్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. సో అందుకని చెప్పి ఏమని చెప్పారు అంటే రష్యా రీసెంట్గా ఒక న్యూస్ పాస్ చేసింది, కర్జ్ స్ట్రైట్ని మేము 6 నెలల దాకా టెంపరీగా మూసివేస్తున్నాం. విదేశీ యుద్ధ నౌకలు కానీ, విదేశీ ఈ యొక్క వాణిజ్య నౌకలు కానీ, వార్షిప్స్ కానీ, ట్రేడ్ షిప్స్ కానీ, ఫారిన్ కంట్రీస్కి సంబంధించి ఎటువంటివి రాకపోకలు అనేవి ఇక్కడ జరగవు అని చెప్పేసి ఒక న్యూస్ని పాస్ చేయడం జరిగింది. అందుకే కర్జ్ స్ట్రైట్ అనేది న్యూస్లో ఉంది. సో కర్జ్ స్ట్రైట్ అనేది దేని కలుపుతుంది అంటే సీ ఆఫ్ అజావో అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ సీని కలుపుతుంది. అండ్ కర్జ్ స్ట్రైట్ దేనికి కనెక్ట్ అయ్యిందంటే క్రిమియా పెనిన్సులార్ కనెక్ట్ అయ్యింది. క్రిమియా పెనిన్సులార్ ఇప్పుడు ఏ భూభాగంకి ఎందుకు వస్తుంది అంటే రష్యా. ఒకప్పుడు ఉక్రెయిన్ నుంచి రష్యా ఎప్పుడు తీసుకుంది దీన్ని అంటే 2014లో తీసుకోవడం జరిగింది. ఇది ఇక్కడున్న మెయిన్ న్యూస్.